ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరితో కలిసి మంచి ఆత్మీయమైన సహవాసం చేయుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఆధిక్యతను బట్టి మొట్టమొదటిగా ప్రభుకి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదే సమయంలో స్థానిక సంఘంలో బాధ్యత వహిస్తూ పరిచయం చేసిన మరి ప్రియులు పెద్దలు రత్నరాజు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. తరచుగా ఫోన్ చేసి డేట్స్ చెప్పి ప్రార్థన చేసి ఇక్కడికి ఎలా రావాలో చక్కగా అన్ని ఏర్పాటు చేశారు. వారికి నా కృతజ్ఞతలు. అదే సమయంలో హృదయరాజు గారు వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి వారి గృహంలో పోయినసారి నేను వచ్చినప్పుడు కూడా చక్కటి ఆతిథ్యము ఆ కుటుంబం ద్వారా నేను పొందాను. వారికి కృతజ్ఞతలు. ఆయా ప్రాంతం నుంచి అనేక దేవుని దాసులు చేరి వచ్చారు. కొందరిని చూడగలుగుతున్నాను, కొందరిని మరి బయట ఉన్నారేమో చూడలేకపోతున్నాను. సువన్ రాజ్ అని కూడా చూడడం నాకు చాలా సంతోషం. దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నానేమో. గూడూరులో ఒక మీటింగ్కి వెళ్ళాను, అప్పుడు అన్న చాలా సహాయం చేశారు. అలాగే యోబన్ అని కూడా ఫోన్లో మాట్లాడాను, ఇప్పుడే చూస్తున్నాను. మీరందరూ చూడడం నాకు చాలా సంతోషము. మరి ప్రియులు పెద్దలు శద్రక్ గారిని రెండోసారి కలవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. నేను, అన్న, అలాగే పౌల్ గాంధీ గారు మేము మే నెలలో ఎలమందులలో మనం మీటింగ్లో ఉన్నాం. అప్పుడు దేవుని దాసులు ఆరాధన గురించి చాలా శ్రేష్టమైన తలంపులు వారు పంచుకున్నారు. వారికి కూడా నా వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకై అపోస్తల కార్య గ్రంథము మనకి పరిచయమైన ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 40 వచనము నుంచి 47వ వచనం వరకు మనం చదువుకుందాం. మోషే అన్న మైక్లో చదివితే అందరికీ స్పష్టంగా వినబడుతుంది. అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము 40 వచనం నుంచి 47వ వచనం వరకు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకాయుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరచరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదువుబన్న ఈ లేఖన భాగము ప్రభు మనకు దీవించునుగాక. మనం చదువుకున్న ఈ వచన భాగంలో మొట్టమొదటి సంఘం గురించి మనం చదువుకుంటున్నాం. యెరూషలేములో స్థాపించబడిన మొట్టమొదటి సంఘము. పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పేతురు సువార్త ప్రకటిస్తుండగా మరి అక్కడ చేరి ఉన్న వారు అనేకులు విన్నారు. అయితే ఇంచుమించు 3,000 మంది స్పందించి పేతురు చెప్పిన వాక్యాన్ని వారు అంగీకరించి బాప్తిసంలో యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి వారి సంఘముగా చేర్చబడారు. ఈ చరిత్ర అంతా మనకు బాగా పరిచయమే. ఈ 2 దినాలు మన అంశము ఒక స్థానిక సంఘము. ఆ సంఘము ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న విషయాలు ఈ వచన భాగం నుంచే మనము నేర్చుకోబోతున్నాం. అలాగైతే మొట్టమొదటిగా యెరూషలేములో స్థాపించబడిన ఈ సంఘము అన్ని కాలాల్లో అన్ని స్థలాల్లో ఉన్న సంఘానికి ఒక మాదిరి అందిస్తుంది. మన సంఘాలు ఎలా ఉండాలి అంటే సంఘము అన్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులమైన మనము, అది మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మనం చదువుకున్న ఈ వచన భాగం నుంచి ఒక స్థానిక సంఘము ఎలా ఉండాలి, లేకపోతే ఏమి చేయాలి అనేది కనీసము 8 విషయాలు మనం ఇక్కడ గమనించబోతున్నాం.
ఇది ఒక విశ్వాసి జీవితంలో కూడా ఉండాలి. మరి మనం అలాగ ఉన్నామా లేదా, మన సంఘాలు అలాగ ఉన్నాయా లేదా, ఒకసారి దేవుని యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. సువార్త విన్నారు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ సంఘము గురించి రాయబడుతున్న మాట చూడండి. 42వ వచనంలో ఏం చెప్తున్నాడు? 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం ఎందును, రొట్టి విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగగా ఉండిరి అని మాట చెప్తున్నారు. వాస్తవానికి ఎవరు వీరు? వీరు జాతిపరంగా యూదులు. యెరూషలేంలో ఆ పెంతెకోస్తు అనే ఆ పండుగను ఆచరించడానికి వచ్చారు. పాత నిబంధనలో దేవుడు వారికి కొన్ని పండుగలు ఆచరించడానికి ఒక కాలమానం ఇచ్చాడు, ఒక టైం టేబుల్ ఇచ్చాడు. మరి ఆయా దేశంలో చెదిరి ఉన్న యూదులు ఈ ప్రత్యేకమైన సమయంలో పెంతెకోస్తు అనే పండుగ చేయుటకు లేకపోతే జరుపుటకు యెరూషలేం వచ్చారు. ఇప్పుడు వీరు సువార్తను విన్నారు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు, ఇప్పుడు సంఘముగా చేర్చబడారు. వీరు చేస్తున్న మొట్టమొదటి పని మనకు ఒక మంచి విషయాన్ని నేర్పిస్తుంది. వీరు ఏం చేస్తున్నారంటే 42వ వచనంలో చెప్పాడు కదా, అపోస్తల బోధ, లేకపోతే వీరు అపోస్తల దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. వీరు ఎవరు విశ్వాసులేం కాదు, జాతిపరంగా యూదులు. ఆయా దేశం నుంచి పండుగ ఆచరించడానికి యెరూషలేంకి వచ్చారు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచారు, అంత మాత్రమే. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? విశ్వాసులుగా అపోస్తల దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? అపోస్తల బోధ అన్నాడు. అపోస్తల బోధ అంటే ఒక మాట చూద్దాం, ఈ నిర్వచనం అర్థం చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ యేసు ప్రభు మాటల్లోనే ఒక బ్రీఫ్ డెఫినేషన్ చూద్దాం. అపోస్తల బోధ అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆ చివరి వచనాల్లో యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. 20వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. వారికి బోధించు. అపోస్తల బోధ అంటే యేసు ప్రభు అపోస్తలకి నేర్పించిన సంగతులు. అపోస్తల బోధ అంటే అపోస్తల ఒక అభిప్రాయం కాదు, వారు సొంత అనుభవాలు, జ్ఞానం కాదు. ప్రభు వారికి ఏం నేర్పించాడో, ప్రభు వాళ్ళకి ఏం ఆజ్ఞాపించాడో, ప్రభు దగ్గర నుంచి వారేం నేర్చుకున్నారో వాటిని వారు ఇతర విశ్వాసులకి నేర్పించాలని ప్రభువే వారికి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మీరు విశ్వసించారు కదా, ఈ విశ్వసించిన వారు ఏం చేస్తున్నారంటే అపోస్తల దగ్గరికి వచ్చి ఆ సంగతులు నేర్చుకుంటున్నారు. ఏ సంగతులు? ప్రభు నేర్పించారు కదా వారికి, ఆ సంగతులు నేర్చుకుంటున్నారు. అలాగైతే మొట్టమొదటిగా ఈ సంఘం దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇది నేర్చుకునే సంఘముగా ఉంది. ఇట్స్ ఎ లర్నింగ్ చర్చ్. యెరూషలేంలో స్థాపించబడిన ఈ మొట్టమొదటి సంఘము ఏం చేస్తుంది చెప్పండి? నేర్చుకుంటుంది. ప్రతి స్థానిక సంఘము కూడా నేర్చుకునే సంఘముగా ఉండాలి. స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ కూడా నేర్చుకునేవారుగా ఉండాలి. వి మస్ట్ బీ ఎ లర్నింగ్ చర్చ్, వి మస్ట్ బీ ఎ లర్నింగ్ బిలీవర్. మనందరము కూడా నేర్చుకునే సంఘాలుగా ఉండాలి. మనందరము కూడా నేర్చుకునేవారుగా, నేర్చుకునే విశ్వాసులుగా ఉండాలి. ఒక విశ్వాసి ఎల్లప్పుడూ నేర్చుకునేవాడే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం 9వ వచనంలో వారిని మెచ్చుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు వాళ్ళకి మెచ్చుకుంటూ చెప్తున్నాడు, మీరు నా వలన విని నేర్చుకొని అంటున్నాడు కదండి. కాబట్టి సంఘాలు ఎలాగుండాలి? నేర్చుకునేవారుగా ఉండాలి. విశ్వాసులు ఎలాగుండాలి? నేర్చుకునేవారుగా ఉండాలి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? అపోస్తల దగ్గర నుంచి నేర్చుకుంటున్నారంటే యేసు ప్రభుతో ఉన్నవారు, యేసు ప్రభుతో సమయాన్ని గడిచిన వారు, యేసు ప్రభు దగ్గర నుంచి నేరుగా నేర్చుకున్న వారు దగ్గర నుంచి వీరు నేర్చుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. తిమోతికి కూడా అదే అన్నాడు, మిగతా సంఘాలు కూడా అదే అంటున్నాడు. విచారకరమైన విషయం ఏంటి అంటే మనము
నేర్చుకోవడానికి ఇష్టపడము. నేటి సంఘాలు నేర్చుకునే సంఘాలుగా లేవు. నేర్చుకోవడం అనేది ఆగిపోయింది. వీ హ్యావ్ సీస్ టు లర్న్. నేర్చుకుంటాం, ఏం చేస్తాం మనము? ఆపేసాం. అందుకే స్టాగ్నేషన్. ఎక్కడ చూసినా సరే ఆ ఆత్మీయమైన ఎదుగుదల కనబడట్లేదు. ఎలా ఉంటుంది ఆత్మీయమైన ఎదుగుదల? మనం ఏమీ నేర్చుకోవట్లేదు కాబట్టి మన స్పిరిచువల్ గ్రోత్ అనేది ఆ స్టాగ్నేషన్ పీరియడ్కి వచ్చింది, లేకపోతే అక్కడే ఆగిపోయింది. ఎవరు కూడా నేటి దినాల్లో నేర్చుకోవడానికి ఇష్టపడడానికి ముందుకు రావట్లేదు కదా. అసలు యేసు ప్రభు పిలుపేంటి? మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. ప్రయాసపడి భారం మోసిన సమస్త ప్రజలారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అక్కడి వరకు బాగుంది. తర్వాత ఏమన్నాడు యేసు ప్రభు? నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కాబట్టి నా కాడి మీరు మోయండి, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఇట్ ఈస్ ఎ కాల్ టు లర్న్. ఒక విశ్వాసి నేర్చుకోవడానికే పిలువబడాడు. ఒక విశ్వాసి తన జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. ఏ రోజైతే మనము నేర్చుకోవడం ఆపివేస్తామో ఆ రోజే మన ఆత్మీయ జీవితం అక్కడితో ఎదుగడం ఆగిపోతుంది. అది వ్యక్తి అయినా సంఘమైనా సరే. ఇదిగో ఈ మొట్టమొదటి సంఘము ఏం చేస్తుంది చెప్పండి? అంతో ఆసక్తితో అపోస్తలుల దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? కొన్ని విషయాలు అక్కడే చెప్పాడులే కదా. ఏమేమి నేర్చుకుంటున్నారు వారు? అపోస్తల బోధ నేర్చుకుంటున్నారు, అంటే ప్రభు చెప్పిన సంగతులు ఏంటో నేర్చుకుంటున్నారు. ఇంకేం నేర్చుకుంటున్నారు? సహవాసం గురించి నేర్చుకుంటున్నారు. అసలు సహవాసం అంటే ఏంటి? సహవాసం విలువ అంటే ఏంటి? ఎందుకు వాళ్ళు సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేయకూడదో? సహవాసంలో వారు ఏ విషయాన్ని పాటించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? సహవాసం గురించి నేర్చుకుంటున్నారు. ఇంకేం నేర్చుకుంటున్నారు? రొట్టె విరుచుట గురించి నేర్చుకుంటున్నారు. ప్రభుని జ్ఞాపకం చేసుకునే విషయాలు నేర్చుకుంటున్నారు. దేవుణ్ణి ఆరాధించే విషయం నేర్చుకుంటున్నారు. యేసు ప్రభుని ప్రశంసించే విషయం నేర్చుకుంటున్నారు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞని ఎలా పాటించాలో నేర్చుకుంటున్నారు. ఇంకేం నేర్చుకుంటున్నారు? ప్రార్థన చేయటం నేర్చుకుంటున్నారు కదండి. కొన్ని ఇక్కడే రాశాడు. వీరెవరు చెప్పండి? జాతిపరంగా యూదులే, సువార్తను విన్నారు, విశ్వాసులయ్యారు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందారు, సంఘంగా ఇప్పుడు చేర్చబడారు. విశ్వాసులు ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే నేర్చుకుంటున్నారు. అలాగైతే ఒక ప్రశ్న, మన సంఘాలు నేర్చుకునే సంఘాలుగా ఉన్నాయా? సంఘంలో విశ్వాసులుగా మనము నేర్చుకునే వారుగా ఉన్నామా? దేవుని విషయాలు మనం నేర్చుకుంటకే దేవుడు మనకి ఎన్నో వనరులు ఇచ్చాడు. తన వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు, తర్వాత బోధకులను ఇచ్చాడు, ఉపదేశకులను ఇచ్చాడు కదండి. యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి పరిశుద్ధాత్మ గురించి చెప్తూ? నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, అక్కడి నుంచి నేనేం చేస్తానంటే మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎవరు అంటే సత్యస్వరూపేణ పరిశుద్ధాత్మ గురించి చెప్తూ ఏం చేస్తాడు అతను? చాలా విషయాలు. కానీ మీకేం చేస్తాడు? నా విషయాలు మీకు బోధిస్తాడు అన్నాడా లేదా? నా సంగతులు మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ చాలా కార్యం చేస్తాడు. దాంట్లో ప్రాముఖ్యమైనది ఒక విశ్వాసకి ఏం చేస్తాడు చెప్పండి? యేసు ప్రభు గురించిన సంగతులు నేర్పిస్తాడు. సంఘంలో ఉన్న విషయాలు ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. అలాగైతే మనం ఏదైనా నేర్చుకుంటున్నామా? మనం నేర్చుకునే వారంగా ఉన్నామా? నేర్చుకునే విశ్వాసులుగా మనం ఉన్నామా? నేటి దినాల్లో మాకు ఎవరేం చెప్పొద్దు అంటున్నాం కదా. నాకంతా తెలుసులే, ఇంకా నేను నేర్చుకునే అవసరం లేదు, ఇంకెవరికైనా చెప్పు అనేవారుగా ఉంటున్నామా లేదా? అక్కడే మన ఆత్మీయమైన పతనమైన స్థితి కనబడుతుంది. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మనము నేర్చుకునే వారంగా ఉండాలి. దేవుని సంగతులు చాలా ఉన్నాయి, చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఇందాకలే దేవుని దాసుల నుంచి అసలు మనకు తెలియని ఒక విషయం మనం చాలాసార్లు ఊరికనే అది చదివి వెళ్ళిపోతాం, దాంట్లో ఏముందిలే అనుకుంటాం. కానీ చాలా విషయాలు మనం నేర్చుకునే వారుగా ఉండాలి. అలాగైతే నేర్చుకుంటున్నామా? సహవాస సంబంధమైన విషయాలు నేర్చుకున్నామా? ప్రార్థన గురించిన విషయాలు నేర్చుకున్నామా? రొట్టె విరుచుట గురించి నేర్చుకున్నామా? ప్రేమించుట నేర్చుకున్నామా? క్షమించుట నేర్చుకున్నామా? పరిచర్య చేయట నేర్చుకున్నామా? దేవునికి ఇచ్చుట నేర్చుకున్నామా? సువార్త ప్రకటించుట నేర్చుకున్నామా? ఆత్మ సంపాదించుట నేర్చుకున్నామా? ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఉన్నాయి. అలాగైతే మొట్టమొదటి వీరు ఏం చేస్తున్నారంటే నేర్చుకుంటున్నారు. ఇంకేం చేస్తున్నారు? రెండోది చూడండి, వాళ్ళు చేస్తున్న పని అదే 42వ వచనంలో
ఎడతెగగా ఉండిరి అనే మాటలో ఒక మాట అర్థమవుతుంది. అదేంటి అంటే, వారు ఏ విషయం అయితే నేర్చుకుంటున్నారో వాటిని వారు అభ్యసిస్తున్నారు, వాటిని వారు పాటిస్తున్నారు. అలాగైతే ఈ మొట్టమొదటి సంఘము మనకు అందిస్తున్న రెండో మాదిరి ఏంటి అంటే, వీరు పాటించేవారుగా ఉన్నారు. అందుకే వారి గురించి ఏం రాశారు? వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన ఎందును ఎలా ఉన్నారంట అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. ఇట్స్ ఏ ప్రాక్టీసింగ్ చర్చ్. మొదటిగామో ఇట్స్ ఏ లెర్నింగ్ చర్చ్, రెండోది ఇట్స్ ఏ ప్రాక్టీసింగ్ చర్చ్ అంటే అభ్యసించే సంఘము. ఏ విషయాలైతే నేర్చుకుంటున్నారో ఆ విషయాలు ఏం చేస్తున్నారు? అభ్యసిస్తున్నారు, వాటిని పాటిస్తున్నారు. దే ఆర్ పుట్టింగ్ దాట్ ఇన్ టు ప్రాక్టీస్. అపోస్తలు ఏదైతే చెప్తున్నారో వాటిని ఏం చేస్తున్నారు చెప్పండి? వారి జీవితంలో అనుసరిస్తున్నారు, దాన్ని పాటిస్తున్నారు. మన సంఘాలన్నీ కూడా అభ్యసించే సంఘాలుగా ఉంటే ఎంత బాగుంటుందో. నేను ఇలా అంటాను, నేర్చుకునే విషయంలో మనందరికీ కూడా 100కి 100 మార్కులు వస్తాయేమో. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం దేవుని దాసుల ద్వారా. ఇటువంటి ఎన్నో ప్రత్యేకమైన కూడికలు, వార కూడికలు, జూమ్లో, ఇంటర్నెట్లో ఇంకెన్నెన్నో ఉన్నాయి. మనందరం కూడా నేర్చుకునే విషయంలో మనకి ఎంత వస్తుంది చెప్పండి? 100కి 100 మార్కులు వస్తుందేమో. ఈ హాల్లో కూర్చున్న వారు మనం ఎవరైనా సరే ప్రార్థన గురించి చెప్పండి అంటే చెప్తామా లేదా? ఎవరు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కన్నీరు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, అన్నా చేసిన ప్రార్థన, అబ్రహాం చేసిన ప్రార్థన, ఇంకెన్నో, దావీదు ప్రార్థన, యేసు ప్రభు ప్రార్థన, పౌలు ప్రార్థన. కానీ వ్యక్తిగతంగా మనం ఎంత ప్రార్థన చేసేవారుగా ఉన్నాం? వాట్ అబౌట్ ద ప్రాక్టీస్? నేర్చుకున్నాం, అబ్రహాం ప్రార్థన గురించి నేర్చుకున్నాం, సమూయేలు ప్రార్థన గురించి నేర్చుకున్నాం, దానియేలు ప్రార్థన గురించి నేర్చుకున్నాం, యేసు ప్రభు ప్రార్థన గురించి నేర్చుకున్నాం. కానీ మనం ఎంత ప్రార్థన చేసేవారుగా ఉన్నాం? దేవుని వాక్యం గురించి అడిగితే ఇక్కడ చాలామంది మంచి బోధకులు ఉన్నారు, అనుభవకులు ఉన్నారు కదండి. మనందరికీ కూడా దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైంది. ఈ వాక్యాన్ని ప్రతిదినం మనం చదవాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి, మరి వాక్యాన్ని మనం ఘనపరచాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ అలా చేస్తున్నామా అంటే నేర్చుకుంటున్నాం కానీ దాన్ని ఏం చేయట్లేదు, అభ్యసించట్లేదు. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఏ విషయాలైతే మనం నేర్చుకుంటున్నామో దాన్ని పాటించేవారుగా ఉండాలి. యెరూషలేములో స్థాపించబడిన ఈ మొట్టమొదటి సంఘాన్ని చూడండి, అపోస్తల దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు, వాటిని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? పాటిస్తున్నారు. ఈ సంఘం గురించే రాయబడిన మాట కదండి. పేతురు చెరసాల్లో వేయబడిన కానీ సంఘం అయితే అతను అత్యాసక్తితో ఎక్కడ నేర్చుకున్నారు? ఇదిగో ఇక్కడ నేర్చుకున్నారు. అపోస్తల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి. ఎందుకు ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి? చాలా విషయాలు. కానీ యేసు ప్రభువే ప్రార్థన చేసేవాడుగా కనబడుతున్నాడు. యేసు ప్రభు గురించి చెప్పారు, ప్రభువే ప్రార్థన చేసేవాడుగా ఉంటే మనం ఇంకెంత ప్రార్థన చేసేవారు ఉండాలి కదా. అలాగైతే ఇట్స్ ఎ ప్రాక్టీసింగ్ చర్చ్. మనము అభ్యసించే వారుగా ఉన్నామా? ఎన్నో విషయాలు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు కదా, ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, అన్నిటిని మనం పాటించేవారుగా ఉంటున్నామా? చాలాసార్లు పోస్ట్పోన్ చేస్తున్నాం, తర్వాత చేస్తానులే, ఇవాళ లేచి వాక్యం చదవాలి, ఏం చేస్తాం చెప్పండి? తర్వాత చదువుతానులే, ప్రార్థన చేయాలి, తర్వాత చేస్తానులే. ఇంకలాగా చాలా పోస్ట్పోన్ చేసి 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 ఏం చేస్తాం? చివరికి ఆ పని చేసేవారుగా లేము. కానీ రెండవది, ఈ సంఘం గురించి మనము చూస్తే వీరు పాటించేవారుగా ఉండాలి. మూడవది చూడండి, అదే వచ్చిన భాగంలో మనం తిరిగి వస్తాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయంలోకి మనం తిరిగి వస్తే అక్కడ వారికి రాయబడిన ఇంకొక మాట 44వ వచనం చదువుకుందాం. 44వ వచనం. విశ్వసించిన వారు అందరూ ఎలా ఉన్నారు చెప్పండి? ఏకముగా ఉన్నారు. ఇట్స్ ఎ యునైటెడ్ చర్చ్. ఇది ఐక్యముగా ఉండే సంఘంగా కనబడుతుంది. ఎవరు వీరు? ఆయా దేశం నుంచి వచ్చారు. 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చదివితే ఆయా భాషలు మాట్లాడేవారు కదా. నేను ఇలా అనుకుంటాను, బహుశా మేబీ 1-2% వీళ్ళు బంధువులు ఉండొచ్చు, మనకు తెలీదు. అయినా సరే ఎక్కువ శాతం వాళ్ళకి ముఖ్య పరిచయం ఏం లేదు. ఆయా భాషలు మాట్లాడుతున్నారు. ఆయా దేశం నుంచి ఆ యెరూషలేము ఆ ఒక పట్టణంకి వచ్చారు, ఆ పండుగను ఆచరించడానికి వచ్చారు. యేసు ప్రభు సువార్తను విని ముందుకు వచ్చారు. సంఘంగా చేర్చబడిన వారు వీళ్ళు 3000 పైన మంది ఉన్నారు.
వీరికి ఒకరితో ఒకరు ముఖపరిచయం కూడా లేదేమో, సువార్తను విని ముందుకు వచ్చారు అంతే. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏకముగా ఉన్నారు. ఇక్కడ మూడో పాఠము, ఇట్స్ యునైటెడ్ చర్చ్, ఐక్యముగా ఉండే సంఘముగా కనబడుతుంది. ప్రతి స్థానిక సంఘము కూడా ఐక్యముగా ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి. ఎందుకు ఐక్యత? యేసు ప్రభుని బట్టి ఐక్యత. ఎందుకు ఐక్యత? విశ్వాసంను బట్టి ఐక్యత. ఆల్రెడీ మనం యేసు ప్రభువులో ఐక్యముగా చేయబడాము. ఆ ఐక్యతను కాపాడుకోవాలని పౌలు చెప్తున్నాడు. అలాగైతే స్థానిక సంఘాలు ఎలా ఉండాలి చెప్పండి? ఐక్యముగా ఉండాలి. వీరు చూడండి, 3000 పైన మంది ఉన్నారు. ఒకరితో ఒకరు బహుశా ముఖపరిచయం కూడా లేదేమో, ఆ రోజే మొట్టమొదటిసారి కలిశారేమో. ఇంకా తర్వాత సహవాసంలో వస్తుండగా ఆ సహవాసం విలువ తెలిసింది. సహవాసం గురించి నేర్చుకుంటుండగా ఆ సహవాసం విలువ తెలిసినప్పుడు ఎలా ఉంటున్నారు చెప్పండి? ఏకముగా ఉన్నారు అని చూస్తున్నాం. మన సంగతి ఏంటి? మన సంఘాలు ఐక్యంగా ఉంటున్నాయా? ఎక్కడ చూసినా విభేదాలే కదా. డివిజన్స్ అనేది నేడు దినాలు సంఘాల్లో ఎక్కువ కనబడుతున్నాయి. అన్ని కారణాలను బట్టి, భాషను బట్టి, ప్రాంతాన్ని బట్టి, జాతిని బట్టి, ఆస్తి అంతస్తుని బట్టి, ఇంకా అనేకమైన కారణాలను బట్టి ఏం చేస్తున్నాం చెప్పండి? మనమే ఒక లైన్ గీసేస్తున్నాం, డివిజన్స్ క్రియేట్ చేస్తున్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో ప్రతి స్థానిక సంఘం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఐక్యముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మీరు ఇంకొక పని చేస్తున్నారు చూడండి. అక్కడ 44వ వచనాన్ని చదువుకుందాం. కూడి అన్నాడు. చాలు ఆగుదాం. కూడి అన్నాడు కదండి. ఇట్స్ ఎ గ్యాదరింగ్ చర్చ్. వాళ్ళు కూడి వస్తున్నారు. మనము కూడి రావాలి అనే మాటని మనం సారి మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఇట్స్ ఏ లెర్నింగ్ చర్చ్. రెండోది, నేర్చుకున్న విషయాన్ని వాళ్ళు అభ్యసిస్తున్నారు, ఇట్స్ ఏ ప్రాక్టీసింగ్ చర్చ్. మూడోది, వాళ్ళు ఏకముగా ఉన్నారు, ఇట్స్ ఏ యునైటెడ్ చర్చ్. నాలుగోది, ఇట్స్ ఏ గ్యాదరింగ్ చర్చ్. వాళ్ళు కూడి వచ్చేవారుగా ఉంటున్నారు. ఏకముగా కూడి అంటున్నాడు. ఇట్స్ ఏ గ్యాదరింగ్ చర్చ్. వాళ్ళు కూడి వస్తున్నారు. అందుకే ఎడతెగగా ఉండిరి అంటున్నాడు కదా. కూడుకునే సంఘంగా కనబడుతుంది. మనము కూడి రావాలి. నేటి దినాల్లో సంఘము కూడి రావడం అనేది చాలా పలచన అయిపోయింది కదండి. ఆదివారం ఒక్కరోజే కనబడతాం, అది కూడా ఒక్క పూటే కనబడతాం. ఇంకంతే. వార కూడికలు చాలా తక్కువ మంది. ఇదివరకైతే ప్రార్థన కూడికి అలా చెప్పేవారు, ప్రార్థన కూడికి ఎవరు రావట్లేదని. ఇప్పుడు ఏమైంది చెప్పండి? వాక్య ధ్యాన కూడికి కూడా ఎక్కువ మంది రావట్లేదు. అసలు సమయం లేదు ఎవరికి కూడా. కానీ వీరిని చూడండి, వీరు కూడుకునేవారుగా ఉన్నారు. ఇట్స్ ఎ గ్యాదరింగ్ చర్చ్. సంఘం అనేది కూడి రావాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఈ మాటను రాసి అవసరత వచ్చింది. ఏమన్నాడు చెప్పండి? కొందరు మానుకున్నట్లు. అంటే ఎక్కడి నుంచి ప్రారంభించారు? అక్కడ చెప్తున్నారు, రోజు ప్రతిదినము కదా, వాళ్ళు దేవాలయంలో తప్పక అన్నాడు. ప్రతిరోజు కూడికి నుంచి ఎక్కడికి వచ్చేసారు? హెబ్రీ గ్రంథకర్త రాసినప్పటికీ మానుకుంటున్నారు. ఇంకా సమాజముగా కూడుకుంటా ఇట్స్ ఎ గ్యాదరింగ్ చర్చ్. సంఘము కూడి రావాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనము కూడుకునే సంఘంగా ఉండాలి. అది ప్రార్థన కూడికి కావచ్చు, అది రొట్టె కూడికి కావచ్చు, అది వాక్య ధ్యాన కూడికి కావచ్చు, అది సువార్త కూడికి కావచ్చు, అది సంఘ కూడిక, నియామ కూడికలు ఏదైనా సరే మనమందరము కూడా దాంట్లో హాజరవ్వాలి. అది దేవుడు మన సంఘాల నుంచి కోరుకుంటున్నాడు. ఐదోది 45వ వచనాన్ని చదువుకుందాం. 45వ వచనం. పంచిపెట్టిరి అంటున్నాడు కదండి. ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటింగ్ చర్చ్. పంచిపెట్టే సంఘముగా కనబడుతుంది. ఈ మొట్టమొదటి సంఘము ఎన్ని విషయాల్లో మనకు మాదిరి చూపెడుతుందో చూడండి. ఏం చేస్తున్నారు అంటే ఆ అక్కర్లు తెలుసుకుంటున్నారు, ఆ అక్కర్లో వారికి సహాయం చేస్తున్నారు, పంచిపెట్టేవారుగా ఉంటున్నారు. ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటింగ్ చర్చ్. పంచిపెట్టే సంఘము. సంఘంలో ఎవరు ఏ అవసరంలో ఉన్నారో తెలుసుకుంటున్నారు, వారికి సహాయం చేసేవారుగా ఉంటున్నారు, వారిని ఆదుకునేవారుగా ఉంటున్నారు.
వారి గురించి పట్టించుకునేవారుగా ఉంటున్నారు, వారికి ధైర్యం ఇచ్చేవారుగా ఉంటున్నారు కదండి. ఇట్స్ ఎ డిస్ట్రిబ్యూటింగ్ చర్చ్ అండి. మొట్టమొదటిగా సంఘం ఒక విషయాన్ని మనం చూసుకుంటే, ఇదిగో యెరూషలేములో ఈ సంఘము ఏం చేస్తుంది అంటే, వారు సభ్యుల అవసరత ఏంటో తెలుసుకొని వారికి సహాయము చేసేవారుగా ఉంటుంది. నేటి దినాల్లో మనము డిస్ట్రిబ్యూటింగ్ చర్చ్ అనేది చాలా తక్కువగా చూసుకుంటున్నాం. అంటే బయట డబ్బులు పంపించేయాలని కాదు, కానీ మన సంఘంలోనే ఉన్న అవసరాల్ని మనం తీర్చలేని స్థితిలో చాలాసార్లు ఉంటున్నాం. అలాగైతే ఇట్స్ డిస్ట్రిబ్యూటింగ్ చర్చ్ అనేది మనం చూస్తున్నాం. ఆ సమయం లేదు కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తాం. చూడండి ఇంకేం చేస్తున్నారు. 46వ వచనం చదువుకుందాం. 46 ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ఇంటింటా వెళ్తున్నారు కదండి, ప్రతి దినము కూడుకుంటున్నారు కదా. మరలా ఇంటింటి ఎందుకు వెళ్తున్నారు? ఇట్స్ ఎ విజిటింగ్ చర్చ్. ఇది దర్శించే సంఘము. రోజు దేవాలయంలో కూడుకుంటున్నారు కదా, మళ్ళీ ఇంటింటికి ఎందుకు వెళ్తున్నారు? బహుశా 3000 మంది ఉన్నారు కాబట్టి అందరినీ ఆ సమయంలో వాళ్ళు పలకరించలేరేమో కూడికల్లో. వారు ఏం చేస్తున్నారంటే వారు ఇంటింటా వెళ్తున్నారు. ఇంటింటా రొట్టె విరుచుచు అంటే ఆదివారం రొట్టె విరిచే గురించి కాదు, అది వారి సహవాసం చూపెడుతుంది. కాబట్టి వారు దర్శిస్తున్నారు, ఒకరినొకరు పరామర్శిస్తున్నారు. వారి ఆత్మీయమైన స్థితి ఎలా ఉంటుందో, అపోస్తల బోధ నేర్చుకుంటున్నారు కదా, అర్థమవుతుందో లేదో, వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఏదైనా శోధన ఎదుర్కొంటున్నారా, వారు ఇంటింటికి వెళ్ళి వాళ్ళని బలపరిచేవారుగా ఉంటున్నారు. ఇట్స్ ఏ విజిటింగ్ చర్చ్, దర్శించే సంఘము. నేటి సంఘంలో చాలా ప్రాముఖ్యమైన పరిచర్య హౌస్ విజిటింగ్, గృహ దర్శనాలు. దేవునికి స్తోత్రం, కొన్ని స్థలాల్లో చాలా చక్కగా జరుగుతున్నాయి, కానీ మరికొన్ని చోట్ల అసలు దాని గురించి మాట్లాడేవారే లేరు. గృహ దర్శనాలు లేదు. ఆదివారం ఒకరోజు కలిసి అన్న అంత బాగున్నారా అంటే ఎవరు చెప్తారు? బాగున్నావు అంటాం, అంతే కదా. కానీ గృహ దర్శనాలు చేసినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తారు, మాకు ఈ సమస్య ఉంది, లేకపోతే ఇదిగో ఈ శోధన ఎదుర్కొంటున్నాం, లేకపోతే ఇదిగోండి ఈ ఇబ్బంది ఉంది, లేకపోతే వాళ్ళకి సందేహాలు ఉంటాయి, అది అడగొచ్చు. వారితో కూర్చొని మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకుంటే మనకి ఎంతో నెమ్మది, వారితో మంచి సహవాసము. వీరు చూడండి, తప్పక దేవాలయంలో కూడుకుంటూ ఏం చేస్తున్నా చెప్పండి, ఇంటింటా వెళ్తున్నా. ఇట్స్ ఎ విజిటింగ్ చర్చ్. దర్శించే సంఘము. మనము కూడా దర్శించే సంఘముగా ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటాం దర్శించే పని పెద్దలది, లేకపోతే సేవకులు ఉన్నారు, ప్రచారకులు ఉన్నారు, బాధ్యత గల వారు ఉన్నారు, వారే చేస్తారు. అవును, వారు చేస్తారు, అది దేవుడు వారికి ఇచ్చిన పని భారం. అలాగైతే ఒక వ్యక్తిగతమైన విశ్వాసులుగా కూడా మనము ఒకరు దర్శించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. యాజ్ అన్ ఇండివిజువల్ బిలీవర్ వీ ఆట్ టు విజిట్ వన్ అనదర్. ఒకరు మనం దర్శించేవారుగా ఉండాలి. పెద్దలు ఆ పని వారు ఖచ్చితంగా చేసేవారుగా ఉంటున్నారు, కానీ విశ్వాసిగా మనము కూడా ఒకరినొకరు దర్శించేవారుగా ఉండాలి. ఆదివారం లేకపోతే వారకుడిలో అందరితో పలకరించి మాట్లాడే సాధ్యము కాకపోవచ్చేమో, దర్శించటము చాలా మంచిది. ఆరోది ఇది దర్శించే సంఘము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి 7వది 47వ వచనంలో ఉంది, చదువుదాం చూడండి. నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు ప్రభు రక్షణ. తెలుగులో 46లోనే ఉన్నది, 46 చదువుదాం తెలుగులో. ప్రజలందరి వలన దయ పొందిన వారై మరియు 46 చదువుదాం. 46లో మరియు వారి ఏకస్మానస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు అన్నాడు కదండి. స్తుతించే సంఘము, ఇట్స్ ఏ ప్రైజింగ్ చర్చ్. ఇది దేవుణ్ణి స్తుతించుచు అన్నాడు. ఈ మాట ఇక్కడ రాశాడేంటి? మొదటిగా రాసుంటే బాగుంది కదా. సువార్తను విన్నారు, యేసు ప్రభు విశ్వాసం ఉంచారు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు, సంఘముగా చేర్చబడారు, ప్రతి దినము స్తుతించుచు అనొచ్చు కదా. ఇక్కడ చివరిలో రాస్తున్నారు. ఇది ఎంత మంచివారో చూడండి. ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి స్తుతించుచు అంటున్నారు. అపోస్తల బోధ నేర్చుకుంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నేర్చుకున్న విషయాన్ని అభ్యసిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు.
ఐక్యముగా ఉంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అవసరాలను బట్టి పంచిపెడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కూడుకుంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దర్శిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు కదండి. ఓ దేవుణ్ణి స్తుతించు, ఇది స్తుతించే సంఘము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన సంఘాలన్నీ కూడా, సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా స్తుతించేవారుగా ఉండాలి. సంఘంలో స్తుతించేవారు ఉంటే ఎంత ఆత్మీయత ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో. కానీ విచారకరమైన మాట, నేను చెప్పవసరం లేదు, మనకు తెలుసు. నేటి దినం సంఘంలో స్తుతించేవారి కన్నా ఎవరు ఎక్కువ ఉన్నారు చెప్పండి? సొనిగేవారే ఎక్కువ ఉన్నారు. కానీ వీరు చూడండి ఎన్ని చేస్తున్నారో, ఆశలు అమ్మేశారు, తప్పగా కూడుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, దర్శిస్తున్నారు. అయినా సరే ఎలా ఉన్నారంటే స్తుతించుచు అన్నాడు. ఇట్స్ ఎ ప్రైజింగ్ చర్చ్. మన సంఘాలు స్తుతించే సంఘాలుగా ఉండాలి. మన విశ్వాసులు, సంఘంలో ఉన్న విశ్వాసులు మనము స్తుతించేవారుగా ఉండాలి. 8వ చివరి చూసి మనం ముగించేస్తాం. 47వ వచనం ఇప్పుడు చదువుదాం. వర్స్ 47, 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని, ప్రభు రక్షణ పొందుచున్న వారిని ఏం చేస్తున్నారు? వారితో అనుదినము వారిలో చేర్చు. ఎలాగా? ఒక వ్యక్తి ఎలా రక్షించబడతారు? ఈ విషయాన్ని పౌలు 2 జవాబు ఇచ్చాడు. ఒకటేమో షార్ట్ ఆన్సర్, ఇంకోటేమో లాంగ్ ఆన్సర్. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో తీసి చదవవసరం లేదు, మనకు తెలిసిందే. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణంలో ఉన్న ఆ జైలు అధికారి, అయలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అంటే ఏమన్నాడు చెప్పండి? యేసు ప్రభుయందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారన్న. కానీ రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఒక సీక్వెన్స్ ఇస్తున్నాడు మనకి. అది చదువుదాం మనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. పౌలు రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపనే వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. చాలు. ఇక్కడ విశ్వాసం ద్వారా రక్షణ అనే మాటని చెప్తూ ఒక సీక్వెన్స్ ఇస్తున్నాడు. ఆ వెనక నుంచి వెళ్తేనే మనకు బాగా అర్థమవుతుంది. ఆ వచనం చూసి మాటలను వినండి. ఏమంటున్నాడు? ఒక వ్యక్తి విశ్వసించి రక్షణ పొందాలంటే మొట్టమొదటిగా ఏం జరగాలంటే అతను పంపబడాలి. పంపబడిన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు. ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు? వింటారు. విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా రక్షణ కదండి. అలాగైతే ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథంలో రక్షించబడుతున్న వారిని ప్రభు ఏం చేస్తున్నాడు? వారిలో చేస్తున్నారంటే వీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీరు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. ఇట్స్ ఎ ప్రీచింగ్ చర్చ్, ప్రకటించే సంఘము కదండి. వారు నమ్ముకున్నారు యేసు ప్రభుని, విషయాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వారు వెళ్ళి ఏం చేస్తున్నారు? సమాజంలో యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. అలా సువార్త ప్రకటిస్తుందిగా ప్రజలు వింటున్నారు. వారిలో విశ్వాసం కలిగినప్పుడు వారు రక్షణ పొందుతున్నారు. అట్టి రక్షణ పొందుతున్న వారిని ప్రభు ఏం చేస్తున్నాడు? వారిలో చేస్తున్నారు. ఇట్స్ ఎ ప్రీచింగ్ చర్చ్, ప్రకటించే సంఘము. యెరూషలేములో స్థాపించబడిన ఈ మొట్టమొదటి సంఘము ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తుంది. మొదటిది నేర్చుకునే సంఘంగా ఇది కనబడుతుంది. మన సంఘాలన్నీ కూడా నేర్చుకునే వారుగా ఉండాలి. విశ్వాసులు మనమందరూ కూడా నేర్చుకునే వారంగా ఉండాలి. రెండవది, నేర్చుకున్న విషయాన్ని మనము అభ్యసించే వారుగా ఉండాలి. మూడవది, ఐక్యముగా ఉండాలి. నాలుగవది, పంచిపెట్టేవారుగా ఉండాలి. ఐదవది, మనము కూడుకునేవారుగా ఉండాలి. ఆరవది, మనము దర్శించేవారుగా ఉండాలి. ఏడవది, మనము స్తుతించేవారుగా ఉండాలి. ఎనిమిదవది, ప్రాముఖ్యమైనది, మనము ప్రకటించేవారుగా ఉండాలి. సంఘాలుగా మనం ఇలా ఉన్నామా? విశ్వాసులుగా మనం ఇలా ఉన్నామా? ఎక్కడ ఆగిపోయాం? ఎక్కడ పడిపోయాం? ఎక్కడ లోపించాం? నేర్చుకునే విషయంలో ఏదైనా ఆగిపోయామా? అభ్యసించే విషయంలో ఎక్కడైనా లోపించామా? ఐక్యత విషయంలో ఎక్కడైనా పడిపోయామా? మనమే పరీక్షించుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేస్తాం. తర్వాత దేవుని దాసులకి మన సమయాన్ని అప్పగిస్తాం. ఈ సంఘము ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్న సత్యాలు, స్థానిక సంఘముగా, వ్యక్తిగతమైన విశ్వాసులుగా ప్రభు ఎదుట మన జీవితాన్ని పరీక్షించుకుందాం.
మనం ఎలా ఉన్నాం? యెరూషలేములో ఉన్న ఈ మొట్టమొదటి సంఘం ఒక మాదిరి మన సంఘాల్లో కనబడుతుందా? లేకపోతే ఈ మాదిరి నా జీవితంలో కనబడుతుందా? ఒకవేళ లేకపోతే ఎక్కడ లోపించామో వాటిని ప్రభు ఎదుట ఒప్పుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేస్తాం. నేర్చుకునే విషయంలో ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామా? నేర్చుకున్న విషయాన్ని అభ్యసించే వారుగా ఉంటున్నామా? ఐక్యతని కాపాడుకుంటున్నామా? ఐక్యతలో ఉండడానికి ఇష్టపడుతున్నామా? కూడుకునే వారుగా ఉంటున్నామా? సంఘ కూడికలను నెగ్లెక్ట్ చేస్తున్నామా? ఒకరినొకరు దర్శించే వారుగా ఉంటున్నామా? దేవుని స్తుతించే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో మనం ఎలా ఉన్నాం? మనం పరీక్షించుకొని ఈ విషయాలు వ్యక్తిగతంగా మన జీవితంలో, మన సంఘాల్లో కనబడాలని ప్రభు ఎదుట ఒప్పుకొని మనం సమర్పించుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ప్రార్థించి నిరీక్షించి రీతిగా ఈ 2 దినాల కూడికై మమ్మల్ని మీరు నడిపించిన విధానంకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మొదటి దినము, మొదటి సెషన్లో మంచి ప్రవేశం మీరు మాకు దయచేశారు. మొదటగా మీ దాసుని నిలబెట్టి యుద్ధము, వాటి కారణము, ఆ ప్రవచనాత్మకమైన విషయాలు మీరు మాకు అందించిన సత్యానికై మీకు వందనాలు. రెండవది, యెరూషలేము సంఘము నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇచ్చిన కృపకై మీకు వందనాలు. తదుపరి మరొకడు మీ దీని దాసుడు పౌల్ గాంధీ గారు మీ వాక్యాన్ని ప్రభా మా ముందుకు తీసుకొస్తుండగా మీ దాసుని బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ వాక్యంతో నింపండి. మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. చేరొచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్న విషయాల్ని మా హృదయంలో ముద్రించండి. మేము కేవలము వినేవారంగా కాకుండా వాటి ప్రకారము జరిపించే వారుగా ఉంటకు మీ కృపా సహాయం అందించమని, ఏర్పాటు అన్నిటిలో కూడా ప్రభా మీ కనికరము సహాయం అందించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.